అయోధ్య రాముణ్ణి దర్శించుకునేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. 2 రోజుల క్రితమే అయోధ్యలో బాలరాముని విగ్రహానికి ప్రతిష్టాపన కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు లక్షలాదిలో తరలి వస్తున్నారు. వివిధ రూట్లలో, బస్సులలో, రైళ్లలో, అలాగే విమానాల్లో కూడా ప్రయాణం చేసి ఇక్కడ దూరం ప్రయాణిస్తున్నారు. మనం చూస్తున్నాం ఈరోజు అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడ ఏర్పాటు చేశారు. వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంగా దీనికి పేరు పెట్టారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు అయోధ్యలో ప్రత్యేకమైన ఎయిర్పోర్ట్ను కూడా నిర్మించారు. ఎందుకంటే అయోధ్య రాముని దర్శించుకునేందుకు భక్తులు వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడికి రాష్ట్రాలతో పాటు వివిధ దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలలోనే అన్ని వసతులతో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను కూడా చూశారు. ఇప్పుడు మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మనం చూసుకుంటున్నది ఇప్పుడు అయోధ్యలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఈ విమానాశ్రయం ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడే నూతనంగా ఏర్పాటు చేసిన ఈ విమానాశ్రయానికి ఇప్పటికే మొన్న ఏదైతే ఆలయ ప్రారంభోత్సవం కార్యక్రమం ఉందో విఐపీలు కావచ్చు, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ కావచ్చు, వివిధ దేశాల నుంచి వచ్చిన వారు కూడా అందరూ ఈ ఎయిర్పోర్ట్ని చేరుకున్నారు. ఇక్కడి నుంచే అయోధ్య రాముడి దర్శనానికి కూడా వెళ్ళారు. చూసుకోవచ్చు అన్ని వసతులతో ఏదైతే ఉందో అన్ని వసతులకు సంబంధించిన కూడా ఏర్పాటు చేశారు. దీనికి ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా నామకరణం చేశారు. ఇది అక్కడి నుంచి ఏదైతే అయోధ్య నగరానికి ఉందో 15 కిలోమీటర్ల దూరంలో ఈ ఎయిర్పోర్ట్ ఉంది. ఇక్కడ నుండి కూడా ఎవరైతే విదేశాల నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు వచ్చిన భక్తులు ఉంటారో ఇక్కడ నుండి అక్కడికి చేరుకునేందుకు కూడా అన్ని వసతులతో అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఈ మొత్తం ఖర్చు వచ్చేసి ఎయిర్పోర్ట్ ఖర్చు వచ్చేసి 1450 కోట్లతో తొలి దశలో పూర్తి నిర్మాణాన్ని అయితే చేపట్టారు. అలాగే 6500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఎయిర్పోర్ట్ టెర్మినల్ భవనాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మన విజువల్స్లో కనిపిస్తుంది ఇదే ఎయిర్పోర్ట్ టెర్మినల్ భవనం అని చెప్పవచ్చు. అయితే మొత్తం విధంగా ఎక్కడి నుంచి అయోధ్య రాముని దర్శించుకునేందుకు వచ్చే ప్రయాణికులు ఉంటారో ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్ చేరుకొని ఇక్కడ నుంచి 15 కిలోమీటర్ల దూరం వస్తుంది. ఇక్కడ నుంచి అక్కడ చేరుకొని వారు దర్శించుకునేందుకు కూడా తగిన ఏర్పాట్లు కూడా చేశారని చెప్పవచ్చు. అయితే ఎయిర్పోర్ట్ ముఖ భాగం అయోధ్య రామ మందిరాన్ని పోలి ఉండేగా నిర్మించారు. మనం చూస్తున్నాము ఏదైతే మనము రామ మందిరం ఉందో అది పోలిన ఇప్పుడు మనం చూసుకోవచ్చు. రామ మందిర నిర్మాణానికి సంబంధించినట్టు కూడా ఈ ఎయిర్పోర్ట్ కూడా అలానే ముఖద్వారం కూడా ఏర్పాటు చేసినట్టు కనిపిస్తుంది. సేమ్ అదే నిర్మాణానికి సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే అలాగే రాముడి జీవితాన్ని వర్ణించేలా కూడా లోపల ఇంటీరియర్ డిజైన్లు కూడా చేశారు. లోపల ఏదైతే ఇక్కడికి వచ్చిన భక్తులు ఉంటారో రామభక్తులు లోపల ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉండేవారికి కూడా ఇక్కడ రామనామస్మరణంతో మారిపోతుంది. అలాగే రాముడి గురించి కూడా తెలిసే విధంగా అన్ని లోపల ఏర్పాట్లు చేశారు. అలాగే ఇన్సైడ్లో చూసుకున్నట్లయితే మొత్తం ఎల్ఈడి లైటింగ్ సాంగ్తో పాటు ఏదైతే ఉందో అక్కడ రన్వే ఉందో కూడా రన్వేని కూడా 3750 మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఎయిర్పోర్ట్ను డిసెంబర్లోనే ప్రారంభించారు. ఎందుకంటే రామ మందిర విగ్రహ పునఃస్థాపన నేపథ్యంలో ముందు జాగ్రత్తనే. ఎందుకంటే ఇక్కడికి పెద్ద ఎత్తున రామభక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు రామభక్తుని దర్శించుకునేందుకు వీలుగా ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే చూసుకోవచ్చు మనం మొన్న చూసాము ఎయిర్పోర్ట్లో లోపల మాత్రం డిజైనింగ్ మాత్రము చాలా బాగుందని చెప్పుకోవచ్చు. లోపల అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి ఎలా ఉంటుందో అలాగే చూసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసుకుంటున్నాము విజువల్స్ చూసుకుంటున్నాం D1 అని ఏర్పాటు చేశారు. అంటే ఎవరైతే ఇక్కడ నుంచి రామభక్తులు వచ్చి దర్శనం అనంతరం తిరిగి వెళ్ళిపోతారో ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రీగా అయ్యే విధంగా ఏర్పాటు చేశారు. అలాగే ఎయిర్పోర్ట్ మొత్తం పూర్తి సెక్యూరిటీ ఇటు కేంద్ర బలగాలతో పూర్తి సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్టు కల్పిస్తుంది. ఎందుకంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విదేశాల నుంచి కూడా చాలామంది వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అలాగే నైట్ని మనం చూసాము. ఇప్పుడు మనం డే టైంలో ఉన్నాం రాత్రి వేళల్లో కూడా ఎల్ఈడి లైట్లతో ఒక అలంకరణతో, ఎందుకంటే రాముడు విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. వేలలో సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో వారిని ఆకర్షించే విధంగా కూడా ఈ ఏర్పాటు విజువల్స్లో ఇప్పటివరకు చూసాము. ఒక
అత్యంత సుందరీకరణ ఏదైతే రామ నిర్మాణం ఉందో, రాముడి ఆలయం ఉందో ఆ నిర్మాణాన్ని పోలినట్లే విధంగా కూడా ఈ టెర్మినల్ని ఏర్పాటు చేశారు. ఈ టెర్మినల్ కూడా చూస్తున్నాము. ఎక్కడ అంటే ఇక్కడ ఎయిర్పోర్ట్లో దిగిన భక్తులు ఇక్కడి నుంచే కూడా ఒక రామనామ స్మరణతో రాముడు అయోధ్య అంటేనే రాముడు, రాముడు అంటేనే అయోధ్య అనే పేరుగా ఉంది. ఇక్కడి నుంచి కూడా రాముడి భక్తితో భక్తులకు తెలిసే విధంగా ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ రాముడికి సంబంధించిన విశేషాలు తెలుసుకునే విధంగా కూడా లోపల ఏర్పాటు చేశారు. చూసుకోవచ్చు, చాలా అంటే అత్యంత వ్యయంతో ఏర్పాటు చేశారు. ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎందుకంటే వివిధ దేశాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఎవరికి ఇబ్బంది కలగకుండా భక్తులు వచ్చిన వాళ్ళు ఇక్కడ నేరుగా ఇక్కడ నుండి అయోధ్యకు 15 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇక్కడ నుండి నేరుగా వెళ్ళి ఆ రామ్లల్లాను దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు. కెమెరా పర్సన్ మహేష్తో దుమ్మాజీ నవీన్, V3 న్యూస్, అయోధ్య.